सुभद्रा महारानी की जय। गौरनिताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయం 5 కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ 22వ శ్లోకము ఏహి సంస్పర్శజా భోగా దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః 23వ శ్లోకము శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్షరీరవ రవిమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय बोलो भगवद गीता की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. సమావేత భక్త బృందికి జై. సో ఈరోజు భగవద్గీత ద్వారా మన దుఃఖాలకు కారణాల పైన జయాన్ని ఎలా సాధించాలి మరియు పూర్ణ ఆనందాన్ని మనం ఎలా పొందాలి. ఫస్ట్ థింగ్ మనం చాలాసార్లు చెప్పడం జరిగింది, మనకు దుఃఖము బాధలు తర్వాత లాభ నష్టాలు ఇవన్నీ కూడా మన భౌతిక దేహానికి సంబంధించి. ఓకే, ఆత్మకు ఎటువంటి నా దుఃఖం ఉండదు, ఎటువంటి బాధలు ఉండవు, ఎటువంటి నష్టం ఉండదు, ఎటువంటి భౌతిక బంధుత్వాలు ఉండవు. ఆత్మ ఆల్వేస్ సెల్ఫ్ అంటే ఆత్మానుభూతి, ఆత్మానందాన్ని పొందుతుంది. ఇప్పుడు భగవంతుడు ఎట్లా ఎవరో తనకు ఆనందాన్ని ఇస్తే ఆనందపడేది భగవంతుడు కాదు, అది భౌతికమైనటువంటి దేహాలు. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు కాబట్టి భగవంతుడు తన యొక్క దాన్ని ఏమంటారు, తన ఆనందాన్ని తనే అనుభవించగలుగుతాడు. ఎవరి మీద డిపెండ్ కాకుండా సెల్ఫ్ సాటిస్ఫైడ్ అయినా. అదేవిధంగా మనం భగవంతుడి అంశలం కాబట్టి మనము అంటే ఇక్కడ దేహం కాదు, ఆత్మ సొంతంగా ఆనందమయ జీవితాన్ని గడపగలదు. ఎందుకంటే ఆత్మ యొక్క క్వాలిటీ సచ్చితానంద, భగవంతుడి యొక్క క్వాలిటీ సచ్చితానంద. దేహము యొక్క క్వాలిటీ ఆల్ ద టైమ్ సచ్చితానంద కాదు. ఎందుకు కాదు అంటే గుర్తుపెట్టుకోండి, ఈ దేహం మనకు దేని వల్ల లభించింది మనం గ్రహించాలి. కారణం ఏ శ్లోకం అది, ఈ దేహం దేని వల్ల లభించింది అనేది. ఓకే, ప్రభుపాదుల వారు చెప్తారు, చాలా ఆచార్యులు చెప్తారు 13.22. ఇవన్నీ కూడా ఎక్కడ రాసుకో బైహార్ట్ చేయవలసి, అట్లీస్ట్ ఈ ఒక్క లైన్ వస్తే కూడా నేను చెప్తాను, ఇది రిపీట్ చేయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ శ్లోకం, ప్రయత్నం చేయండి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే మన యొక్క ఈ దేహము, ఇటువంటి దేహం రావడానికి కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మ. అసలు మానవ జన్మ రావటమే దుర్లభం. వచ్చింది, ఓకే, నో ప్రాబ్లం. అది కూడా ఎందుకు ఇటువంటి దేహం వచ్చిందంటే మన యొక్క పాస్ట్ లైఫ్ లో చేసినటువంటి కర్మలు. మరి పాస్ట్ లైఫ్ లో ప్రభుజీ ఈ లైఫ్ లో మీరు ఇంత చెప్తున్నా మేము ఎందుకు భక్తిలో వేరే వాటిని వదిలేసి ముందుకు వెళ్ళలేకపోతున్నాము? వస్తుంది కదా క్వశ్చన్ కదా. వినేటప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎట్లయినా ప్రాక్టీస్ చేయాలా, అదే ఆ మార్గంలో వెళ్ళాలా అని. అయినా ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మార్గంలో వెళ్ళలేకపోతున్నాం.
మీ తప్పేం లేదు. ఎందుకు వెళ్తే నేను ప్రశ్న గూడా ఎయ్య. ఎందుకంటే మీ శరీరం కోఆపరేట్ చేస్తలేదు. ఎందుకు ఆ శరీరం కోఆపరేట్ చేయట్లేదంటే, సపోజ్ ఇప్పుడు పవర్ చాలా బావుంది కాబట్టి ఓకే. పవర్ చాలా డిమ్ అయిపోయిందనుకోండి. కరెంట్ ఉంది. పవర్ డిమ్ అయితే ఈ ట్యూబు ఇవ్వాల్సినంత వెలుతురునిస్తుందా? అంటే ట్యూబ్ ఏమన్నా డిమ్ అయిపోయిందా? కాదు. ట్యూబ్ పనిచేస్తుంది. కానీ లో పవర్ వస్తుంది. లో పవర్ రావడం వల్ల ట్యూబ్ తన ఎనర్జీ అంతా కూడా లైట్ మనకు ఎక్స్‌పోజ్ చేయట్లేదు. కాబట్టి దయచేసి మీ దేహంలో ఉన్న బుద్ధి ఉంది. ఉంది వండర్‌ఫుల్. కానీ ఆ బుద్ధి దేని కొరకు? ఆత్మని సంతృప్తి పెట్టడానికి కొరకు అది ఉపయోగపడట్లేదు. డ్యూ టు మీకు లాస్ట్ లైఫ్‌లో మీకు పలానా కర్మ అంటే పలానా డేట్ పలానా కర్మ అంటే భౌతిక ఎంజాయ్‌మెంట్ చేయాలి. కాబట్టి అది దాని మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సపోజ్ మనం గూడా లైట్ అప్పుడప్పుడు ఏదైనా ఫోకస్ ఇక్కడ పెట్టండి అంటాం. అటు ఉంది ఇటు తిప్పితే ఇక్కడ ఫోకస్ అయితది. కాబట్టి మీ బుద్ధి ఉంది అందరికీ. కానీ దాన్ని భౌతిక భోగాలను అనుభవించడానికి ఇంద్రియాలన్నీ ప్రేరేపితం చేస్తాయి. కాబట్టి ఇంద్రియాల ఫోకస్‌కు ఇంద్రియాలు ఈ మనస్సుని క్యాప్చర్ చేస్తాయి. ఫస్ట్ జడ పదార్థం పట్ల మనకు ఆకర్షణ, ఇంద్రియ ఆకర్షణ కలుగుతుంది. ఇంద్రియాలన్నీ ఏకమై దేన్ని అటాక్ చేస్తాయి? మనసుని అటాక్ చేస్తాయి. మనసుని వశపరుచుకుంటాయి. మనసు, ఇంద్రియాలు కలిసి దేన్ని పైన అటాక్ చేస్తాయి? బుద్ధి పైన అటాక్ చేస్తాయి. బుద్ధి పైన. అప్పుడు అప్పుడు బుద్ధి కూడా పాపం మనసు చెప్పినట్టు ఇంద్రియాలు చెప్పినట్టు ఉంటుంది. ఇంక మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు దేని పట్ల ఆకర్షితం అయితున్నాయి? ఇంద్రియార్థాల పట్ల. నా నాలుక ఏదో తినాలని కోరుతుంది. ఏదో పెద్ద హోటల్‌లో. అప్పుడు మన ఇంద్రియాలన్నీ గూడా ఆ నాలుక వైపు పరిగెడతా ఉంటది. లేకుంటే బుకింగ్ ఇక్కడే తెప్పించుకోవాలా. అప్పుడు బుద్ధి తన ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తది. ఈ మొబైల్‌లో బుక్ చేయడం అంతా బుద్ధి పని కదా! సో, కాబట్టి కానీ అప్పుడు మనం ఏం చేస్తాం? ఇగ అవి చెప్పినట్టు మనం వినాల్సొస్తది. కాబట్టి అది మన యొక్క వీక్‌నెస్. ఎందుకు? మన యొక్క లాస్ట్ లైఫ్‌లో. కానీ ఇది విన్నప్పుడు ప్రభుజీ మరప్పుడు మీరే అంటున్నారు గదా! మరేం చేయాలా ప్రభుజీ? అప్పుడు స్లోగా మనం చేయవలసిందేంటంటే, ఇందాక ఒక ఆచార్యుడు చెప్తే వింటున్నాను. ఈ యొక్క మనకు దుఃఖాల కంటే, ఈ దేహము యొక్క సుఖాలను గురించి ఆలోచించడమే మనకు కామము, క్రోధము మనకు గూడా దీంట్లో ఉంది గదా! థర్డ్ చాప్టర్‌లో అనుకుంటా గదా! థర్డ్ చాప్టర్‌లో ఏంటది? హ్మ్. థర్డ్ చాప్టర్‌లో యాహ్! ఎన్నో శ్లోకాలు ఇక్కడ. కామం వల్ల క్రోధము, క్రోధం వల్ల మనకు మోహము ఇవన్నీ గూడా మనని పతనానికి గురి చేస్తాయి. కాబట్టి మనము వీటిని కంట్రోల్ చేయాలంటే ఉపదేశామృతంలో చెప్తారు. వాచో వేగం మనస క్రోధావేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగవాన్ ఏతాన్ వేగాన్యో విషహేత ధీరః. ఎవడు ధీరుడు? ఎవడు ఆచార్యుడు? ఎవరు గురువు? అంటే ఈ యొక్క వాక్కు యొక్క వేగాన్ని అంటే ఇష్టమున్నట్టు మాట్లాడటం. మాటలు మనకొస్తాయి, కప్పకు గూడా వస్తాయి. కప్ప ఏమంటది? ఎప్పుడు ఇప్పుడు వర్షాకాలం బెక బెక అరుస్తా ఉంటది. కప్ప అరుపు పాముకు ఆనందం ఇస్తదంట. ఆహాహా! నేను వెతకకుండానే పాము సౌండ్ ద్వారా ప్రయాణం చేస్తది. మూవ్‌మెంట్ అవుతదంట. సో, కప్ప ఉంది అంటే హాయిగా ఆహారం కప్ప "ఓ పాము నువ్వెక్కడున్నావో నన్నొచ్చి తిను" అంటుంటది. సో, కాబట్టి హాయిగా పాము వెళ్లి కప్పని భుజిస్తా ఉంటది. మనం గూడా అలా భగవంతుడి కొరకు కాకుండా, ఇంకా మనం వేరే ఏదన్నా మాట్లాడినామంటే, మనం గూడా మన మృత్యువుని మనమే ఆహ్వానిస్తున్నామంట. ఒక ఆచార్యుడు చెప్తున్నాడు, ముఖ్యంగా మన దుఃఖాలకు కారణము, ఆ దుఃఖాల యొక్క కారణం ఏంటంటే, మనము ఈ 24 అంశములతో కూడుకున్నటువంటి దేహము లోపల బందీ అయ్యున్నాము. కాబట్టి ఆ దేహము మొత్తము దేని కొరకు పనిచేస్తుందంటే, ఇంద్రియాల యొక్క లక్ష్యము ఇంద్రియార్థాలంటారు. ఇంద్రియాల యొక్క భౌతిక లక్ష్యము, భౌతిక భోగాల కొరకు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఆ ఇంద్రియాలు మనస్సుని వశపరుచుకున్నాయి కాబట్టి, ఇంద్రియాలు ఎట్లా చెప్తే అట్లింటున్నాయి. ఇప్పుడు ఆ మనస్సు కూడా బానిస అయిపోయింది కాబట్టి, బుద్ధి కూడా ఎలా చెప్తే అలా వింటుంది. కాబట్టి మనం ఏం జేయాలంటే, ముఖ్యంగా మరి వీటన్నిటిని జయించాలా. వాక్కు యొక్క వేగాన్ని జయించాలా. తర్వాత మనసు యొక్క వేగాన్ని జయించాలా. తర్వాత వాచో వేగం మనస
క్రోధం యొక్క వేగాన్ని జయించాలా? ఉదరం యొక్క వేగాన్ని జయించాలి. తర్వాత మన యొక్క కామం యొక్క వేగాన్ని జయించాలా? మరి ఇవన్నీ జయించాలంటే ఇవే మన యొక్క దుఃఖానికి కారణాలు. మనం ఎవరితోని మంచిగా మాట్లాడితే వాళ్ళు మనతోని మంచిగుంటారు. వాళ్ళకు నచ్చనట్టు మాట్లాడితే మనకు శత్రువుగా మారిపోతారు. అర్థమైందా? సో, మనం అనుకోకుండా అంటే వాళ్ళని చెడు దృష్టితో అని గాదు. నిన్న గూడా ఫార్ములా జెప్పాను. ఎవరన్నా మనకు ఫోను జేసినా, ఫిజికల్‌గొచ్చినా వేరే వాళ్ళ గురించి మాట్లాడితే 3 పాయింట్స్ చెక్ జేసుకోవాల. ఆ వేరే వాళ్ళ గురించి నువ్వు స్వయంగా నీకెవరైనా చెప్పారా? ఆయనతో మాట్లాడిన విషయం నాకు చెప్తున్నావా? లేదు వేరే వాళ్ళు చెప్పారు ఆయన గురించి. ఏం జెప్పారు? మంచా? చెడా? చెడు చెప్పారు. అక్కడే కట్ చేయాల. మూడోది, నువ్వు చెప్పబోయే మాటలు నాకు మంచి జేస్తుందా? చెడు జేస్తుందా? దానివల్ల మనకెటువంటి లాభం లేదు. ఇతరుల చెడు గురించి విని నాకేం జరుగుతుంది కాబట్టి దాన్ని వినాల్సిన అవసరం లేదు. తర్వాత మనకు ఆచార్యులు చెప్తున్నారు. ముఖ్యంగా దుఃఖ కారణాలను జయించాలంటే 3 ముఖ్యమైనటువంటి పనులు జేయండి. ఫస్ట్‌ది శ్రవణం, రెండవది కీర్తనం, మూడవది స్మరణం. ఈ మన యొక్క ఈ హోల్ బాడీకి శరీరం మొత్తాన్ని అంటే అంగం శరీరము వచ్చి కీర్తనమంట. ఈ శరీరానికి ఇన్‌పుట్ శ్రవణం అదొక అంగి. తర్వాత ఇంకొక ఆహ్, ఇన్‌పుట్ ఏంటంటే స్మరణం. సో, కాబట్టి స్మరణం వల్ల కీర్తనే జరుగుతుంది. శ్రవణం వల్ల కీర్తనే జరుగుతుంది. కాబట్టి శ్రవణం వల్ల మనం ఒక్కళ్ళం బెనిఫిట్ అవుతాము. స్మరణం వల్ల మనం ఒక్కళ్ళం బెనిఫిట్ అవుతాం. కీర్తన వల్ల కీర్తన వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారు? లాభపడతారు? అన్‌లిమిటెడ్ ఎంతో మంది లాభపడతారు. ప్రభుపాదుల వారు ఇండియాలో కీర్తన చేశారు. అమెరికాలో కీర్తన చేశారు కాబట్టి కీర్తన అంటే ఏదో పాటలు పాడటమే గాదు. కీర్తన అంటే భగవంతుడి యొక్క ప్రవచనం ఇవ్వటము. దేని గురించి? భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీలలు, భగవంతుడి యొక్క ధామము గురించి, భగవంతుడి యొక్క ఈవెన్ రూపాన్ని మనం ఏం జేయాలా? వర్ణించడం అంటే కీర్తన జేయడం. భగవంతుడి నామాన్ని వర్ణించడం. భగవంతుడి యొక్క లీలలను వర్ణించడం. భగవంతుడి యొక్క ధామాన్ని ఇవన్నీ గూడా కీర్తన కిందొస్తుంది. అలా కీర్తన ఎప్పుడైతే మనం చేస్తామో, భగవంతుడి యొక్క శ్రవణం జేసి కీర్తన దానివల్ల మనకు మన దుఃఖాలకు కారణాలన్నీ గూడా అవి తనంతట తానుగా పారిపోతాయి. అప్పుడు పూర్ణానందము మనం ఇంకా ఈ దేహము యొక్క ఆనందం పట్ల పెద్ద శ్రద్ధ ఉండదు. అప్పుడు మన శ్రద్ధ అంతా గూడా, ఆసక్తి అంతా గూడా ఆత్మానందం పట్ల మనకు పెరుగుతుంది. ఆత్మానందం వచ్చి మామూలు ఆనందం అనరు. పూర్ణానందం. పూర్ణం. అది తరగదన్నట్టు. ఆత్మ యొక్క మెజర్‌మెంటు దేహం యొక్క భౌతిక మెజర్‌మెంట్ అంటే, భౌతిక మెజర్‌మెంట్‌కు 1+1 2 అవుతది. 1 - 1 0 అవుతది. ఆత్మ అంటే ఆధ్యాత్మికం గాబట్టి, ఆధ్యాత్మిక కాలిక్యులేషన్‌లో 1+1 పూర్ణం. 1 - 1 దట్ ఈస్ పూర్ణం. సో, ఇది ఇంకా నెక్స్ట్ మనం చదువుకుంటూ చూద్దాం. బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కం చే కలుగు దుఃఖ కారణములైన భోగములందు పాల్గొనడు. ఓ కౌంతేయ అట్టి సుఖములు ఆది అంతములను కలిగి ఉండును. అందుచేత వివేకవంతుడు వాని యందు ప్రీతి నందడు. ఏ సుఖానికైతే ఆది అంతము లిమిటేషన్ ఉంటుందో బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు నిజంగా బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? మనకు ఆల్రెడీ భగవద్గీత ఎక్కడ చెప్పారు? 10వ అధ్యాయంలో బుద్ధిమంతులు ఏం చేస్తారని చెప్పారు? బుద్ధిమంతులు ఏం చేస్తారు? శ్రవణ, కీర్తన, స్మరణయందు చాలా రుచి ఉంటుంది. చాలా మ్యాంగో రైప్ అండ్ మ్యాంగోని తింటుంటే ఎలా ఆనందం అనిపిస్తుందో, అట్లా భగవంతుని యొక్క భగవద్గీత, భాగవతాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు అటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. కానీ వాళ్ళు వేరే దాంట్లో ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వేరే యాక్టివ్ అన్యాభిలాషిత శూన్యం. వేరే అభిలాషనే ఉండదు. కేవలం భగవంతుడి అభిలాష, భగవంతుడి కథ, అమృతాన్ని ఆస్వాదించడంలోనే ఉంటుంది. నెక్స్ట్. భౌతిక సుఖములు ఇంద్రియ సంపర్కం చే కలుగుచుండును కానీ దేహము అశాశ్వతమైనందున అట్టి భౌతిక సుఖములన్నీయు అశాశ్వతములగును. కాబట్టి భౌతిక సుఖములంటే దేహము అశాశ్వతము. దేహమే 6 మార్పులతో కూడుకొని
ఈవెన్ 100 ఏళ్ళు బతకండి, 10 సంవత్సరాలు బతకండి. దేహం ఎప్పటికైనా నశ్వరమైంది, అశాశ్వతమైంది కాబట్టి దేహం యొక్క సుఖం గూడా అశాశ్వతమైంది. ఆత్మ శాశ్వతమైంది. ఆత్మ ఆనందము శాశ్వతమైంది. ఆత్మ ఇప్పుడు ఈ దేహంలో ఉన్నప్పుడు గూడా చాలా ఆనందాన్ని అనుభవిస్తుంది. ఈవెన్ మీకు టేస్ట్ పెంచుకుంటే దేహం గూడా చాలా ఆనందాన్ని అనుభవిస్తుంది. దేహము ఆత్మ యొక్క ఆనందమే తన ఆనందం అనుకున్న రోజు మీకు ఏ భౌతిక శక్తి గూడా మీకు ఇంత గూడా దుఃఖాన్ని ఇవ్వలేవు. ఇచ్చే సామర్థ్యం ఉండదు. భౌతిక శక్తి అంటే వ్యక్తులుండొచ్చు, వస్తువులుండొచ్చు, ఎనీథింగ్. ఎవ్వరు గూడా మీకు దుఃఖాన్ని ఇవ్వలేవు. నెక్స్ట్. ముక్తాత్ముడు అశాశ్వతమైన దేని అందును ఆసక్తిని కనబరచడు. ఆధ్యాత్మిక ఆనందపు అనుభూతిని చవిచూచిన ముక్తాత్ముడు తుచ్చమైన సుఖమును అనుభవించుటకు ఎట్లు అంగీకరించును. ఈ విషయమును గూర్చి పద్మపురాణము శ్రీ రామచంద్ర శతనామ స్తోత్రం 8 నందు తెలుపబడింది. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇతి రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే. యోగులు పరతత్వమునందు రమించుచు అనంతముగా దివ్యానందమును అనుభవింతురు కనుకనే పరతత్వము దేవాది దేవుడు శ్రీరాముడని తెలుపబడింది. ఒకసారి పరతత్వము రామానుజాచార్య కూడా కాంచి వరదరాజ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కాంచి పూర్ణ స్వామికి అడుగుతారంట. స్వామి, నాకు కొన్ని ప్రశ్నలున్నాయి. ఆ భగవంతుణ్ణి వరదరాజ స్వామిని అడగండి అని చెప్పేసి. అడిగి నాకు చెప్పండి అని. అప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్. సో పరతత్వము, పరమ సత్యం అంటే ఎవరు? అది అడగండి. ప్లస్ జీవుడికి ఆ పరబ్రహ్మానికి, బ్రహ్మం పరబ్రహ్మానికి ఏమన్నా తేడాలున్నాయా? అడగండి. భిన్నం, అభిన్నత్వం ఏమన్నా ఉందా? కనుక్కోండి. తర్వాత జీవుడి యొక్క పూర్ణానందానికి కారణము, ఆ పూర్ణానందం పొందాలంటే లేకుంటే అలా కొన్ని ప్రశ్నలు వేస్తాడు. దాంట్లో మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇలా కూర్చుంటే టైం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నా టైం అందుగురించే యాత్రకొచ్చినప్పుడు సంపూర్ణంగా ఇంక అప్పుడు ఫుల్‌గా టైం మన చేతుల్లో బస్సులో వెళ్తా ఉంటాం కాబట్టి, ఆ సమయమంతా గూడా కథా అమృతంలో ఆస్వాదించాలని అనుకుంటున్నాను. అప్పుడు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ టైం అందరూ పాపం బిజీ గాబట్టి, ఆ టైం గూడా కన్సిడర్ జేయాల్సొస్తది. అయితే ఆ ప్రశ్నలకు భగవంతుడు రిప్లై ఇచ్చాడు. ఏంటి పరతత్వం అంటే నేనే పరమ సత్యాన్ని, పరబ్రహ్మాన్ని, పరతత్వాన్ని అని జెప్పేసి భగవంతుడు సమాధానం ఇచ్చాడు. ఎందుకు అంటే, ఈ యొక్క సృష్టి మొత్తానికి సృష్టికర్తను నేను, సృష్టి పాలకుని నేను, సృష్టి లయకారకుని నేను. ఈ యొక్క మొత్తం సృష్టి అంతా గూడా నా పైననే డిపెండ్ అయ్యి ఉంది. దానికి మనకు ఏ శ్లోకంలో చెప్తారది? 10.8 ఒకటి. తర్వాత దీంట్లో ఇంకో శ్లోకం ఏంటి ప్రభుజీ అది? ఆహ్, అన్నీ గూడా దాన్నేమంటారు? హ్మ్. అన్నీ నా మీదనే డిపెండ్ అయ్యి ఒక హారంలాగా ఏం శ్లోకం ప్రభుజీ అది? రేబెల్ మత్త హ్మ్. చింతిదస్ ధనంజయ ఆ! అన్నీ మనుల్లాగా ఆధారపడి ఉన్నారని మనకు భగవంతుడు ఆన్సర్ ఇస్తాడంట. తర్వాత జీవులకు భగవంతుడికి భిన్నమా? అభిన్నమా? సో భగవంతుడు ఆన్సర్ ఇచ్చాడంట. జీవుడు తర్వాత పరమాత్మ ఆర్ బ్రహ్మం, పరబ్రహ్మం భిన్నము. ఇద్దరు ఎప్పుడు గూడా భిన్నంగానే ఉంటారు. జీవుడు అణు, నేను, విభు. కొన్నిసార్లు మనకు అనిపియొచ్చు ప్రభుజీ జీవుడు గూడా భగవంతుడి యొక్క సారూప్యము, తర్వాత భగవంతుడి లాంటి రూపం వస్తుంది గదా! మరి తేడా ఏముంది అని అనిపియొచ్చు. వైకుంఠంలో అందరూ గూడా చతుర్భుజ నారాయణులాగానే ఉంటారు. కానీ భిన్నం ఉంటుంది. ఆ తేడా ఎవరన్నా చెప్పగలుగుతారా? వేరే వాళ్ళు సారూప్యం ఉంటది. కానీ భగవంతుడు చేసే పనులు వేరే వాళ్ళు చేయలేరు. భగవంతుడు ఈ భౌతిక, ఆధ్యాత్మిక సృష్టిలను సృష్టించగలుగుతాడు, పాలించగలుగుతాడు, లయం. కానీ వేరే వాళ్ళకి అంత కెపాసిటీ ఉండదన్నట్టు. సమానము కానీ భగవంతుడు కాదు వాడు. అర్థమైందా? అది తేడా ఉంటుంది. భగవంతుడి యొక్క కెపాసిటీలో భగవంతుడి ధరించే
ఈ మాల కూడా ఈవెన్ దేవతలందరూ పోటీ పడతారు. కానీ ఎప్పుడు సముద్ర మంథనం అప్పుడంట దాన్ని ఏమన్నారు? కౌస్తుభ మణి. అది అందరూ వేసుకోవాలనుకుంటే అందరూ కలిసి లేపినా కూడా లేదంటే అప్పుడు భగవంతుడు వెళ్తే అది భగవంతుడి మెడలో వచ్చి దానికి మళ్ళీ ఆ కౌస్తుభం అని ఒక గొప్పతనం ఏంటంటే దానికి ఎటువంటి దారం అవసరం ఉండదు. డైరెక్ట్ భగవంతుడి దగ్గర వచ్చి ఇక్కడ వేలాడతారు భగవంతుడి దగ్గర. సో అది భగవంతుడు రెండవది. మూడోది ఏం చెప్పిన? భగవంతుణ్ణి పొందాలంటే ఏంటి? సో భగవంతుణ్ణి పొందాలంటే సంపూర్ణ శరణాగతి కావాలా. మేబీ భగవంతుడు పొందాలంటే కర్మయోగము, జ్ఞానయోగము ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్. వితౌట్ శరణాగతి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో కాబట్టి ఇంకా ముందు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ శ్రీమద్ భాగవతం 5.5.1 నందు కూడా ఈ విధంగా తెలుపండి. నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్ కామాన్ అర్హతే విద్భుజాం ఏ తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధేద్యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. వృషభదేవుడు ఇలా చెబుతున్నాడు, ప్రియమైన పుత్రులారా, మానవ జన్మనందు ఇంద్రియ ప్రీతి కొరకై తీవ్రంగా యత్నించుట యుక్తము కాదు. గైస్ అందరి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ లాగా ఇలా పెట్టుకోండి. మానవ జన్మ ఇచ్చింది భారాన్ని మోసి ఇతరుల పైన మళ్ళీ భారం ఎత్తడానికి కాదు. మానవ జన్మ సారాన్ని గ్రహించడానికి, భగవత్ కథామృతం భగవత్ సారాన్ని గ్రహించి భగవత్ ప్రాప్తి పొందడానికి మానవ జన్మ ఉంది కానీ భారాన్ని మోయడానికి కాదు అని వృషభదేవుడు అంటే భారం మోయడం ఇంద్రియ ప్రీతి కొరకు, ఇంద్రియ సుఖాల కొరకు. ఆహార నిద్ర భయమైతునంచ. సో ఈ ఆహారము, నిద్ర, మైథున సుఖము వీటి కొరకు చాలా తీవ్ర కష్టపడతా ఉంటాం, శ్రమ పడతా ఉంటాం. అది యుక్తం కాదు, బుద్ధిమంతుడు చేసే పని కాదు. కర్దమముని ఏం చేస్తున్నాడు? హరే కృష్ణ. కర్దమముని బుద్ధిమంతుడా లేకుంటే బుద్ధిహీనుడా? ఏం చేస్తున్నాడు? భరత మహారాజు ఏం చేశాడు? యంగ్ ఏజ్ లోనే రాజ్యము, భౌతికమైనటువంటి అన్ని వదిలేసి, అంటే మిమ్మల్ని వదిలేయమనట్లేదు, అట్లీస్ట్ మానసికంగా ఫిజికల్ గా ఇక్కడే ఉన్నా మానసికంగా మన టైంని కొద్ది కొద్దిగా ఈ సమయం 6 అయింది, 6 నుంచి 7 కీర్తన మునగండి. 7 గంటలకు ఇంక ఏ పని కూడా అందరికి చెప్పండి, 7 గంటలకు దయచేసి ఫోన్ చేయకండి. లేదు మీ మొబైల్లో వింటారంటే మొబైల్ ఇచ్చేసి ల్యాప్టాప్ ఆన్ చేయండి. ల్యాప్టాప్కి అయితే ల్యాప్టాప్కి ఎవరు డిస్టర్బ్ చేయరు. మొబైల్ని ఏరోప్లేన్ మోడ్ పెట్టండి. 7 to 8 కంప్లీట్ డెడికేటెడ్. ఇదే నిజంగా తపస్సు. మార్నింగ్ 7 to 8, మెల్లమెల్లగా 6 to 8, 5 to 8, 4 to 8 మన సమయాన్ని, ఆ సమయ సంపదని భగవంతుడికి ఖర్చు పెట్టండి దయచేసి. తర్వాత అట్టి ఇంద్రియ సుఖములు మలభక్షణము చేయు సూకరములు కూడా లభించును. అట్లుగాక ఈ జీవిత మనుగడను శుద్ధి చేయు తపస్సును మీరు చేపట్టవలెను. తత్ఫలితంగా మీరు అనంతమైన ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింపగలరు. చూసారా? ఆధ్యాత్మిక అనంతమైనటువంటి, అంతము లేనటువంటి అనంతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని. ఇంకా మనకు ఆ రుచి రావట్లేదు అంటే మనకు కూడా తప్పులేదు. కరోనా వచ్చిన తర్వాత ఏమైనా ఫస్ట్ డే సెకండ్ డే తగ్గదు, 14 రోజులు కావాలి మనకు కూడా. అందుగురించి ఒక వారము, 15 రోజులు, 3 వారాలు మెల్లమెల్ల కానీ తప్పకుండా అటెండ్ చేయండి. అప్పుడు మెల్లమెల్లగా అనంతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ఒకరోజు వస్తుంది. ఇది లేకుంటే చేపలు కదా, అంటే జలచరాలు నీళ్లు లేకుంటే ఎలా కొట్టుకుంటాయో మనం కూడా ఆ రోజు వస్తుంది. భాగవత్ కథ అమృతం లేకుంటే ఆ రోజు దినంలాగుండదు. ఆ రోజు వచ్చిన రోజు మనము ముక్త జీవిత ప్రయాణం ప్రారంభం అయినట్టు. నెక్స్ట్, కనుక నిజమైన యోగులు లేక వివేకవంతుడు నిరంతర భవబంధమునకు కారణమైన ఇంద్రియ సుఖములచే ఆకర్షణకు గురికారు. ప్రభుజీ మేము భక్తులమే ప్రభుజీ, తిలకాలు పెట్టుకుంటాం, డ్రెస్ వేసుకుంటాం, కానీ ఈ భౌతిక సుఖాల పట్ల, భౌతిక భోగాల పట్ల, భౌతిక వ్యక్తుల పట్ల, భౌతిక వచనాల పట్ల ఆకర్షణ నుంచి వికర్షితులమవుతాము. తర్వాత మానవుడు భౌతిక విషయ సుఖముల పట్ల ఎంత అధికంగా ఆసక్తిని పెంచుకొనునో అంత అధికంగా భౌతిక దుఃఖములందు
బంధింపబడును. భౌతికమైనటువంటి సుఖాలకు మనకు ఇచ్చేటువంటి ఏమన్నా ఏ ఏ ఫీల్డ్స్ ఉంటాయి చెప్తారా? భౌతిక కలిపురుషుడికి ఏ స్థానాలు ఇచ్చాడు బంగారు పరీక్షలు గురుజీ. మహారాజు? బంగారు, బంగారు తర్వాత జూదం, ప్రభుజీ ఫస్ట్ ఇచ్చినాయి లాస్ట్ కు. మాంసభక్షణ, మాంసభక్షణ ఎక్కడ జరుగుతుందో అక్కడ. 2 మత్తు మత్తు పానీయాలు, 3 గ్యామ్లింగ్ జూదం, జూదము. 4 పరస్త్రీ పరపురుష సంగతి, వేశ్య ప్రవృత్తి ఎక్కడ ఉంటుందో ఆ ఇంట్లో ఆ పరిసరాల్లో నువ్వు నివసించు అంటాడు. అప్పుడు ఈ 4 ఎవరు పాటించట్లేదంట. 4టికి అందరూ దూరం ఉన్నారు. ప్రభు నాకు స్థానం దొరకట్లేదంటే, సరే బంగారం వాళ్ళకి కావలసిన దానికంటే ఎక్కువ నిధులు బెడ్ల కింద కొందరు గుంతలు దవ్వి ఇంకెక్కడెక్కడో వాళ్ళ దగ్గర నుండి విలయ తాండం చేయి, వాళ్ళని డ్యాన్స్ చేపియో అంట. ఇట్లా మనకు కూడా ఇప్పుడు మనకు అటువంటి ప్రదేశం ఈ యొక్క భౌతిక సుఖాలు ఎక్కడెక్కడ దొరుకుతాయంటే ప్రభుజీ మనకు భోజనం అన్నారు, ఫంక్షన్స్, పార్టీస్, రకరకాల పార్టీస్. నాకు భోజనం అని చాలా రెస్ట్రిక్టెడ్, ఎక్కడ చేయను. కానీ నాకు పదవి దాహం చాలా ఉంది. ఎనీ పదవి, స్పెషల్లీ పొలిటికల్ చూడండి చాలా బాగుందబ్బా. సో దానికి అక్కడ ఎందుకంటే చాలా మంది ఫాలోయర్స్. చైతన్య మహాప్రభు నా ధనం నా జనం, జనాలు నన్ను జైలు కొడుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. కాబట్టి నేను దాని వెంట పరిగెడతా ఉంటాను, దాని కొరకు కష్టపడతాను, దాని కొరకు డబ్బు సంపాదిస్తాను. నా డబ్బంతా దానికి ఖర్చు, నా నాలెడ్జ్ అంతా దానికి ఉపయోగిస్తాను. ఎందుకు? ఫాలోయర్స్ ఉండాలా, నాకు జైలు కొట్టాలి. సో అది నన్ను తర్వాత కీర్తికాంక్ష కూడా గురుజీ. ఆ కీర్తికాంక్ష తర్వాత పేరు ప్రతిష్ట. ఏదైనా మంచి పని చేసి పేరు కొరకు పని చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళు అబ్బా ఏం పని చేశారండి మీరంటే ఇంకో పని చేసి పెడతాం. అది మేబీ వేరెవర్ ఎక్కడన్నా కానీ. ప్లస్ సంఘంలో మనం ఏదైనా సంఘంలో జాయిన్ అవుతాం, దాంట్లో కూడా మనకు పదవులు, ప్లస్ అక్కడేం ఆశించాం డబ్బులు, కానీ పేరు ప్రతిష్ట కొరకు. తర్వాత ఇంకా బిజినెస్ లో పెద్ద బిజినెస్ అంటే అందరినీ లీడ్ చేసేటువంటి చాలా డబ్బుంటే ఏదైనా సాధించవచ్చని దాని కొరకు నేను అనుభవించా. కానీ డబ్బు సంపాదించడానికి చాలా టైం కేటాయిస్తాం. నన్ను దాంట్లో భగవంతుడి కంటే నన్ను పొద్దున స్టోరీ చెప్పిన కదా, ఆ విధంగా దూరం తీసుకెళ్తాం. పేరు ప్రతిష్ట, తర్వాత నా యొక్క వచనాలు అందరికీ ఫేమస్ అవ్వటము, ఇలా ఎన్నో రకాలుగా భౌతిక సుఖము. చెవులు ఇతరుడు నన్ను గ్లోరిఫై చేస్తే వింటుంటే నా యొక్క కర్ణములు చాలా ఆనందపడతాయంట. సో ఇవి నా యొక్క కళ్ళు. నేను ఈ టీవీలో నా యొక్క పొగడ్తలు అవన్నీ, నా కటౌట్స్ అవన్నీ చూస్తూ ఉంటే నాది కానీ లేకపోతే మా పిల్లలు ఏదో మొత్తానికి నా ఇంద్రియం ఆనందపడతా ఉంటుంది. ఇట్లా నా ఇంద్రియాలన్నీ కూడా భోగించడానికి సిద్ధపడతాయి, త్యాగించడానికి కాదు. మనకు ఆత్మానందము కావాలన్నప్పుడు త్యాగం కావాలా, దేహానందం కావాలన్నప్పుడు భోగం కావాలా. ఈ దేహం ప్రతి ఇంద్రియాన్ని, సమయం లేదు కాబట్టి ప్రతి ఇంద్రియము అలా తన గొప్పతనాన్ని అందరితో చెప్పించుకోవాలంట. అప్పుడు అది నిజంగా దేహం యొక్క ఆనందం. కానీ అది ఎంతో కాలం నిలబడదు. ఈరోజు మనల్ని పొగడితే రేపు పొద్దున ఇంకొకరిని పొగడొచ్చు. అప్పుడు ఆ పొగడతలు విన్నప్పుడు ఆ కర్ణములు మన గురించి చెడుగా విన్నప్పుడు బాధపడతా ఉంటుంది. నెక్స్ట్, ఈ వర్తమాన దేహంలో విడిచుటకు పూర్వమే ఎవడు భౌతికేంద్రియ ప్రేరణములను సహించగలుగునో, కామక్రోధముల తీవ్రతను నిరోధింపజాలను, అతడే దివ్య స్థితి అందున్నట్టు వాడే ఈ జగత్తునందు సౌఖ్యవంతుడు కాగలడు. భాష్యము. ఆత్మానుభూతి మార్గంలో స్థిరమైన పురోభివృద్ధిని పొందగోరు వాడు భౌతిక ఇంద్రియ వేగములను నియంత్రించుటకు యత్నింపవలను. వాచో వేగం మనస క్రోధావేగం ఉదరోపస్థ వేగాన్ ఏతాన్ వేగాన్యః విషేత ధీరః. అటువంటి వాడు మాత్రమే ఈ యొక్క ఇంద్రియాల వేగాన్ని నియంత్రించిన వాణ్ణి గోస్వామి అంటారు. గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే ఇంద్రియాల యొక్క యజమాని. కాబట్టి ఎవరైతే ఇంద్రియ యజమాని అవుతాడో అటువంటి వాడు మాత్రమే ఆత్మ సుఖాన్ని ఈ జగత్తులో అందరికంటే సౌఖ్యవంతుడు కాగలుగుతాడు.
భౌతిక వాంఛలు సంతృప్తి నొందనప్పుడు అవి క్రోధమును కలిగించును. కనుకనే భౌతికమైన అంటున్నాడు చూడండి. అంటే ఆత్మకు కూడా ఇంద్రియాలుంటాయి. అవి ఆధ్యాత్మిక ఇంద్రియాలు. దేహానికి ఇంద్రియాలుంటాయి. అవి భౌతిక ఇంద్రియాలు. భౌతికమైన మనస్సు, నేత్రములు, హృదయము కలత నొందును. కనుకనే ఈ భౌతిక దేహమును విడుచుటకు పూర్వమే మానవుడు వానిని నియంత్రించుటను అభ్యసింపవలెను. అట్లు చేయగలిగిన వాడు ఆత్మానుభూతిని పొందినట్టి వాడై అట్టి స్థితి యందు అతడు పూర్ణానందమును అనుభవించును. కనుక కోరిక మరియు క్రోధమును నియంత్రించకు తీవ్రంగా యత్నించుటయే యోగ సంపన్నుని విద్యుక్త ధర్మము. కాబట్టి మన యోగ సంపన్నుడు, నేను భక్తి యోగ సంపన్నుడు కావాలంటే నా యొక్క భౌతిక కోరికలను నేను నియంత్రించాలి. సో భౌతిక కోరికల్ని ఎవరైతే నియంత్రిస్తారో ఆ నియంత్రించడమే నా యొక్క విద్యుక్త ధర్మముగా నేను భావించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన విద్యుక్త ధర్మం అంటే నేను నా ఫ్యామిలీని పోషించుకోవాలా, చాలా చక్కగా సుఖపెట్టాలి, పాపం నన్ను నమ్ముకొని వచ్చింది ఆమెని సుఖపెట్టకపోతే బాగుండదని చెప్పేసి అనుకుంటున్నాం. నేను ముఖ్యంగా కంట్రోల్ చేయవలసింది కోరికలు మరియు క్రోధాన్ని, ఈ రెండిటిని జయించాలి. ఈ రెండిటిని జయించాలంటే చాలా కోరికలు, క్రోధాన్ని ఒక లీల చెప్పి దాంతో ఎండ్ చేస్తాను. ఒకసారి ఒక భక్తుడు మనలాగానే ఇప్పుడు అందరూ కొత్తగా పాపం చాలా మంది జపాన్ని ప్రారంభించారు. అలా అలా జపం చాలా పాత వాళ్ళైతే చాలా 16, 20, 30 మాలలు జపం చేస్తా ఉన్నారు. చాలా మాలలు. కానీ ఎప్పుడు కూడా నాకు ప్రభుజీ చెప్తున్న పూర్ణానందం అనిపించలే, ఆత్మానందం అనిపించలేదు. ఎప్పుడు భగవత్ సాక్షాత్కారం దొరకలేదు, భగవంతుడు కనిపించలేదు. అంటే ఏదో అనుకుని అట్లా ఊహించుకొని చేయటమే తప్ప నిజంగా ఏమి ఆనందం అనిపించట్లేదు. అనిపిస్తుందా? ఏదో ప్రభుజీ ప్రసాదం పెట్టమన్నాడు. పొద్దున ఇంత తపస్సు చేస్తున్నా గాని ఎప్పుడు నాకు శాస్త్రంలో చెప్పినటువంటి రిజల్ట్ రావట్లేదు అని ఒక భక్తుడు, బ్రాహ్మణుడు కాశీకి వెళ్ళి, పూర్వకాలం అది కాశీ అండ్ నవదీప్ చాలా టాప్ ప్లేసులు ఎందుకు ఆధ్యాత్మికానికి. అక్కడ వెళ్ళి చాలా ట్రైనింగ్ చేస్తాడు. బ్రహ్మచర్య ట్రైనింగ్ చేసి అక్కడ గురువు గారి దగ్గర భగవంతుడి నామం దీక్ష తీసుకొని చాలా రోజులు తపస్సు చేస్తాడు. కానీ ఎటువంటి ఆత్మ సాక్షాత్కారం, భగవద్ దర్శనం అనేది కలగలేదండి. కలగక ఆయనకు ఇంకా నిరాశ నిస్పృహలకు గురై, ఇలా భగవంతుడి దర్శనమే దొరుకుతలేదు నాకు, భగవంతుడి అనుభూతి, నేను ఆత్మని అంత చెప్పినా నాకు అంత ఫీలింగ్ అనిపిస్తలేదని, ఇక లాభం ఇంటికి వెళ్ళిపోదాంలే, ఇక ఇక్కడ బ్రహ్మచర్యం లాభం లేదు, పెళ్లి చేసుకొని హాయిగా ఏదో ఇంకా గడుపుదామని చెప్పి వస్తూ ఉంటాడంట. అలా పాపం బాధపడుతూ చాలా తపస్సు అయితే చాలా చేసిండు, నామం చాలా చేస్తాడు ఆయన, కానీ విశ్వాసంతో చేయట్లేదు. కాబట్టి వస్తుగా మార్గ మధ్యంలో చాలా ఎండకు అలసిపోయి ఒక చెట్టు కింద కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఆ చెట్టు పైన ఒక అతను కట్టెలు కొడుతున్నాడు. కట్టెలు కొడుతూ అనుకోకుండా గొడ్డలి జారి పడిపోతాడు, కింద పడుతుంది. కింద పడితే ఆయన చాలా పైన ఉన్నాడు. అప్పుడు ఈయనకు అంటాడంట, కొంచెం ఓ పండిత్, కొంచెం ఓ స్వామీజీ ఆ గొడ్డలి కొంచెం పైకి అందిస్తామంటే, అరే నేనే అలసిపోయినాయా బాబు, నాకు ఈ చెట్లు ఇట్లు ఎక్కడెక్కడైతుంది, నువ్వే కిందికి దిగి వచ్చి మళ్ళీ తీసుకొని పో అంటే, లేదు స్వామి మళ్ళీ నేను కిందికి దిగి పైకి ఎక్కాలని చాలా కష్టము, కొంచెం ఆ గొడ్డలి నాకు పైకి అంది అంటే, నేను ఎక్కలేను అంటే, సరే పర్వాలేదు ఎక్కకున్నా కింది నుంచి తీసి ఇలా పైకి అందియు అంటున్నాడు. సరే అంతైతే చేయగలుగుతావు కదా, చెయ్యి అంటే ఆయన పైకి వెళ్ళి చెయ్యి ఇలా కిందికి చాస్తే పైనుంచి కింది వరకు చేయొచ్చేసిందంట ఆయనది. ఈయన కింద నుంచి ఇలా అన్నాడు, చూస్తా ఉన్నట్టు ఎక్స్టెండ్ అవుతుంది అంట. ఆశ్చర్యపోయి, ఇదేంటి శక్తి, అద్భుతమైన శక్తి, నేను ఇంత బ్రాహ్మణుణ్ణి, పండితుణ్ణి, బ్రహ్మచారిని, ఇటువంటి అనుభూతి ఏ శక్తి సిద్ధి నాకు అనిపించలేదు. ఇంత నామం చేస్తే, భగవంతుడి నామం చేస్తే, ఈయన గొడ్డలితో కట్టెలు కొట్టుకొని అమ్ముకునేవాడి దగ్గర ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్యపడిపోయి, ప్రభు నేను కాదు పండితుడిని, మీరే పండితుడు, దయచేసి ఈ సిద్ధి ఏంటి అసలు, నేను ఇంతకాలం తపస్సు, నా దగ్గర ఏం సిద్ధులు లేవు, కొంచెం నాకు మీరు ఇటువంటి సిద్ధిని ఎలా పొందారు నాకు చెప్పండి ప్రభు అని చెప్పేసి అంటే, ఆయన కిందికి దిగిన తర్వాత మరి ఈ సిద్ధికి కూడా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అరే నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను, కానీ మీరు చెప్పండి, నేను తప్పకుండా, నేను ప్రత్యక్షంగా కళ్ళతో చూశాను కదా ఈ సిద్ధి రిజల్ట్ అంటే. ఆయన అంటున్నట, సరే మేము చేయాల్సినటువంటి తపస్య మీలాగా కాశీలో టెంపుల్ అక్కడ కాదు, శ్మశాన వాటికలో శవం మీద కూర్చుండి
ఆ! శ్మశాన జపం చేయాల్సి వస్తదనండి. అరే! ఏదైనా గాని పర్వాలేదు నేను కానీ శవం ఏడికెళ్ళి తెస్తావంటే అది నేను క్రియేట్ చేస్తాను. నువ్వేం వరీ గాకు. సో, అక్కడ తపస్సు చేయండి. శవం మీద కూర్చోండి. ఏం చేయాలా? ఆయన నామం చెప్తాడు. అప్పుడు నువ్వు అలా తపస్సు చేస్తే నీకొక శక్తి ప్రత్యక్షమవుతుంది. ఆ శక్తి నీ ముందు ప్రత్యక్షమై నిన్నడుగుతుంది నీకేం కోరిక గావాలా? అప్పుడు నువ్వు చెప్పు. నేను ఏది కోరితే, ఎప్పుడు కోరితే అప్పుడు ఆ సిద్ధిని నెరవేర్చు. నాతో పాటుండి అని చెప్పు. ఓకే అని చెప్పేసి ఇంగ ఆయన శ్మశానంలో వెళ్ళి మామూలుగా అయితే భగవంతుడి నామము ఏ జపమాలతో చేస్తారు? తులసిమాల. ఈ శ్మశానంలో చేసేది ఎముకలతో కూడుకున్నటువంటి మాలతో జపం చేస్తుంది కృష్ణ భక్తుడు. వచ్చి సరే సిద్ధి చూసిండు కదా! సో, ఆ శవం మీద కూర్చుండి ఆ యొక్క శ్మశాన జపం చేస్తా ఉన్నాడంట. సో, దానికి నిజంగానే ఆ శక్తి వెనక నుంచి శబ్దం చేసిందంట. "ఏ భక్తా నీ కోరిక ఏం కోరిక? నీ భక్తికి నేను మెచ్చినా ఏం కోరిక కోరుకో నీకు" అంటే అప్పుడు ఆయనకు గుర్తొచ్చిందట. అరే! చాలా పవర్‌ఫుల్ ఉంది ఈ మంత్రం. ఏం కోరిక కోరుకో అంటే మళ్ళీ ఆయనకు గుర్తొచ్చిందంట. ఆ శక్తి నీ ముందు ప్రత్యక్షమవుతుంది అని. అప్పుడు ఆయన అన్నాడంట, "నువ్వు ఎనకెందుకున్నావు నువ్వు? నా ముందు ప్రత్యక్షమవ్వు." ఎందుకంటే గురువుగారు అన్నాడు ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ శక్తి వెనక ఉంటే లాభం ఏముంది? నా కోరిక తర్వాత గాని నువ్వు నా ముందుకు రా. అప్పుడు ఆ శక్తి అన్నదంట, "హే ప్రభూ! హే పండిట్! నేను నీ ముందుకు రాలేను." అరే! ఎందుకు రాలేవు నువ్వు? ఎన్నో శక్తులున్నాయి నీ దగ్గర. నా శక్తులు ఉన్నాయి. కానీ నీ ముందుకొచ్చి నిలబడేంత సాహసము, నా శక్తి నా దగ్గర లేదు. అరే! నా దగ్గర నా దగ్గర నీ మంత్రం చేస్తేనే నువ్వు ప్రత్యక్షమయ్యావు. నా దగ్గర ఏముంది అంటే, నువ్వు చేసినటువంటి గోపాల మంత్రంతో నాలాంటి దుష్ట శక్తులు కేవలము నీ చూపుతో భస్మమైపోతాయి. నువ్వు చేసిన గోపాల మంత్రంలో అంత పవర్ ఉంది. నేను గాదు నాలాంటి ఎన్ని శక్తులని నీ ముందు నిలబడలేవు, నీ ముందు రాలేవు అన్నప్పుడు, ఇప్పుడు చెప్పు ఇంకేం కోరిక కావాలని? నీ దారిన నువ్వు వెళ్ళిపో. నాకేం కోరికలు అవసరం లేదు నీతోని. నాకర్థమైంది. నా యొక్క భగవంతుడి పవరు, నేను చేసే నామం యొక్క పవర్ అర్థమైంది కాబట్టి, నీ అవసరం నాకు లేదు. నువ్వు వెళ్ళిపో అంటాడు. కాబట్టి ఇక్కడ మన దుఃఖాలకు కారణము మన కోరికలు. కోరికలు తీరినప్పుడు క్రోధము కాబట్టి, వాటన్నింటిని కంట్రోల్ చేయాలంటే కేవలము భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీల, నామం గురించి శ్రవణం చెయ్యండి. కీర్తన చెయ్యండి. బృందావన రమ్యస్థానే చింతామణిద మాన విరా ఓ రామ. కాబట్టి భగవంతుడి యొక్క ధామం కీర్తించండి. భగవంతుని నామాన్ని కీర్తించండి. భగవంతుడి రూపాన్ని కీర్తించండి. భగవంతుడి యొక్క లీలలను కీర్తించండి. మీ జీవితము పూర్ణానందాన్ని అనుభవిస్తూ ఆ భగవంతుడి యొక్క శాశ్వత ధామం వెళ్ళడము గ్యారంటీ. కాకపోతే సమయం పడుతుంది. దాన్ని గుర్తించడానికి సమయం ఆసన్నం అవుతుంది. దానికి తొందరపడి డిసిషన్ తీసుకోకండి. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधारमण लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज